హాయ్ అండి. అయితే పిల్లలు క్వెషన్ పేపర్ వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే, అరే! ఈ ప్రశ్న మా పుస్తకంలో లేదు, ఎక్కడి నుంచి ఇచ్చాడో అనుకుంటారు. అదేముండదు. మీకు ఇచ్చే ప్రశ్నలు మీ టెక్స్ట్ బుక్‌లో నుంచే వస్తూ ఉంటాయన్నమాట. దీంట్లో చూసినట్టయితే మీరు చూడండి, గత ప్రశ్నపత్రాలు మనం ఒకసారి తిప్పి చూస్తే, మీరు ఫస్ట్ చల్దులారగించుటలో చూసినట్లే మీరు ఇటువంటి వాటిలో ఎప్పుడైనా పాల్గొన్నారా? దాని గురించి చెప్పండి. అంటే మీరు ఎప్పుడైనా మీ మిత్రులతో కలిసి విందు భోజనం చేశారా అని అడుగుతారనమాట. మీరు పాత పేపర్లు తీపి చూస్తే మీకు ఈ ప్రశ్న ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మనము దీంట్లో ప్రతి పాఠంలో నుంచి ఏంటిది ఆలోచించండి, చెప్పండి. దీంట్లో ఉన్న చివరి ప్రశ్న మీరు ప్రతి పాఠంలో చూడండి. ఇది ఒక ప్రశ్న అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి ఆలోచించండి, చెప్పండి ప్రశ్నలు కనిపిస్తాయి. ఈ ప్రశ్నలు కూడా చదువుకోవాలి. ఇంకా దీని తర్వాత చెప్పినట్లయితే ఇక ఇక్కడ విని ఆలోచించి మాట్లాడండి. ఇప్పుడు దీంట్లో మాత్రం భావాలు మాత్రమే కంఠస్థం చేసి భావాలు చదువుకోండి అని చెప్తున్నాడు. అలా కాకుండా మళ్ళీ మనము ఇక్కడ సృజనాత్మక ప్రశ్నలు, తర్వాత 10 వాక్యాల్లో జవాబులు, తర్వాత సృజనాత్మక ప్రశ్నలు, ఇవి ప్రశ్న జవాబులకు వచ్చినట్లయితే ప్రతి పాఠం నుంచి మీరు ఈ ప్రశ్నలు మాత్రం చదివేస్తే సరిపోతుంది. ఇంకా పార్ట్ బి, ఇది పదజాలము, ఇది వ్యాకరణాంశాలు. ఇది మీకు పార్ట్ బిలో వచ్చేస్తుంది. ఇక రెండవ పాఠంలో నుంచి చూసినట్లయితే కూడా మీకు తెలిసిన కొన్ని పొడుపు కథలు రాయండి. మీరు 2026లో ఎస్ఏ1 రాసి ఉంటే మీరు చూడండి. దాంట్లో 8 మార్కులకు గాను ఒక ప్రశ్న ఇచ్చాడు. మీకు తెలిసిన కొన్ని పొడుపు కథలు రాయండి అని ఇచ్చాడు. ఇది ఇక్కడి నుంచే వచ్చిందన్నమాట. ఇక్కడ నుంచి కూడా మీరు వచ్చే ప్రశ్నలు ఒకసారి గమనించుకోవాలి. అది దాని తర్వాత ఆలోచించండి, చెప్పండి. ఇగోండి, ఆలోచించండి, చెప్పండి. ఇక్కడ కూడా ఆలోచించండి, చెప్పండి. దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఆలోచించండి, మాట్లాడండి. కథలకు పొడుపు కథలకు తేడా ఏమిటో చెప్పండి. ఇక్కడ ఉన్న విని ఆలోచించి మాట్లాడండి ప్రశ్నలు కూడా తప్పకుండా చదవాలి. మీరు పాత ప్రశ్న పత్రాలు చూసినట్లయితే అక్కడ నుంచి కూడా ప్రశ్నలు వచ్చినట్టు మనకు గమనించవచ్చు మనము. దాని తర్వాత స్వీయ రచన, తర్వాత సృజనాత్మకత, ప్రశంస, పదజాలము, వ్యాకరణాంశాలు. ఇదైతే నేను గత వీడియోలో మీకు చెప్పాను కదా. ఇది ఇక్కడ వరకు. ఇది 5వ పాఠం. ఇది కూడా మృత్యుతో సమానమైనది. ఇది మనుషులను మనం ఎట్లా మనలను మనం ఎలా మలుచుకోవాలి, వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని వెలికి తీసేది ఏది. ఇది యాక్చువల్ మీకు పైన పేరా ఉంటుంది, దాంట్లో నుంచి వస్తాయంటమాట జవాబులు. కానీ ఒక్కొక్కసారి మనం సొంతంగా రాయవలసి వస్తుంది. తర్వాత ఆలోచించండి, చెప్పండి. ఇక్కడ కూడా ఆలోచించండి, చెప్పండి. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ విని ఆలోచించి మాట్లాడండి. మనిషికి ఏ విధమైన లక్ష్యం లేకుండా సాదాసీదాగా గడపడం మంచిదా? ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని అందుకోసం కృషి చేయడం మంచిదా? చర్చించండి. ఈ ఒక ప్రశ్న. మళ్ళీ తర్వాత వచ్చేసరికి మీకు స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, పదజాలము, వ్యాకరణాంశాలు. మీరు చూసినట్లయితే మీ టెక్స్ట్ బుక్లోనే ఉంటుందన్నమాట. తర్వాత ఒకసారి కవి పరిచయాలు కూడా ఉంటాయి. ప్రతి పాఠం నుంచి మీకు కవి పరిచయం తప్పకుండా ఉంటుందన్నమాట. దీంట్లో కూడా చూసుకున్నట్లయితే మీకు ఆలోచించండి, చెప్పండి, ఆలోచించండి, చెప్పండి. తర్వాత విని ఆలోచించి మాట్లాడడం. మనం చిన్నప్పుడు చదువుకున్న చదువు మన జీవితాంగమనాన్ని ఎలా మారుస్తుంది? ఈ ప్రశ్నలను వదిలేస్తూ ఉంటారు పిల్లలు. ప్రశ్నలు ఇక్కడ నుంచి స్వీయ రచన నుంచి మొదలు అవుతాయి కాబట్టి స్వీయ రచన నుంచి మాత్రమే చూసుకుంటారు. కానీ ఈ ప్రశ్నలను వదులుతూ ఉంటారు. బట్ ఇది కూడా మనకు 8 మార్కులకు గాను ఖచ్చితంగా వస్తుంది. మీకు ముఖ్యంగా చెప్పాలంటే విని ఆలోచించండి, మాట్లాడండిలో చూసుకున్నట్లయితే చాలాసార్లు అక్కడ నుంచి ప్రశ్నలు ఇచ్చారు. మన పుస్తకంలో చూస్తే మొత్తం 7 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 7 ప్రశ్నలు మీరు చక్కగా నేర్చుకోవాలి. ఇంకా పదజాలము, వ్యాకరణాంశాలు.
ఇంకా సమాసాలు వచ్చేసరికి ద్విగు సమాసము, ద్వంద్వ సమాసము రెండే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ కూడా కవి పరిచయాలు మొత్తం నేర్చుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు తెలిసిన కొన్ని మంచి మాటలు చెప్పండి. మంచి మాటలు మనం ఎందుకు నేర్చుకోవాలి, వాటి అవసరం ఏంటి, ఓకేనా, ఇలా అన్నమాట. ఇది కూడా దీంట్లో కూడా కొన్ని ప్రశ్నలు ఉంటాయి ముఖ్యమైనవి, మీరు అప్పుడప్పుడు చూసుకోవాలి, అవి వదిలేస్తూ ఉంటారు. ఆలోచించండి చెప్పండి, ఆలోచించండి చెప్పండి, ఇది ఆలోచించండి చెప్పండి. దాని తర్వాత వచ్చేసరి ఇక్కడ చుక్క పద్యాలు అంటే ఇలా స్టార్ ఉన్న పద్యాలు మాత్రం మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది మళ్ళీ విని ఆలోచించి మాట్లాడండి. శతక పద్యాలను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, వాటి అనుసరించాలి, ఎందుకు సమర్థించండి పాఠంలోని. ఇంకా ప్రతి పద్యాన్ని చుక్క పద్యం నేర్చుకోవాలి, సొంత మాటల్లో వాటి భావం రాయాలి, ఓకేనా, ఈ రెండు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ స్వీయ రచన, సృజనాత్మక, ప్రశంస, పదజాలం, వ్యాకరణాంశాలు అన్నమాట. ఇలా ప్రతి పాఠంలో నుంచి కూడా మీరు ఇక్కడ కూడా అంధకారంలో వెలుగులు జాబిలి ఎవరిని అన్నారు, ఎందుకు అన్నారు, ఆడపిల్లను వేటితో పోల్చారు. ఇక్కడ మీకు ఆడపిల్లను అనురాగ దీపికాది అని ఉందన్నమాట మొత్తము. ఓకే, రెండవ ప్రశ్న కాకుండా మూడవ ప్రశ్న మాత్రం ఖచ్చితంగా మీరు నేర్చుకొని ఉండాలి. దాని తర్వాత చూసినట్లయితే మళ్ళీ ఆలోచించండి చెప్పండి ప్రశ్నలు, ఆలోచించండి చెప్పండి, ఆలోచించండి చెప్పండి, ఓకేనా. ఇంకా మళ్ళీ స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, దీంట్లో మళ్ళీ విని ఆలోచించండి, మాట్లాడండి, స్త్రీ గురించి మీ సొంత మాటల్లో చెప్పండి. ఈ ప్రశ్నలు కూడా మీరు ఖచ్చితంగా చదవాలి. స్వీయ రచన నుంచి వచ్చాయి కదా అని కాకుండా మీరు ఖచ్చితంగా ప్రతి పాఠం నుండి, ఓకేనా, మనం కోసం ఇంకా సేవలు అందిస్తున్న వారు ఎవరు, సామాజిక ఆరోగ్యం కోసం ఎవరు సేవలు అందించారు, సో ఇలాంటి ఈ ప్రశ్నలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రశ్న జవాబులు అన్నప్పుడు ఇవన్నీ నేర్చుకొని ఉండాలి. చెప్పాలంటే ఏమేమిటి, ఇక్కడ మీకు ఫస్ట్ పారా ఇవ్వంగానే కింద బాక్స్లో లాస్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి చదవాలి. తర్వాత ఆలోచించండి చెప్పండి చదవాలి. తర్వాత విని ఆలోచించి మాట్లాడండి. అవగాహన ప్రతిస్పందనలోనే మీకు ఫస్ట్ ఉంటుందన్నమాట. విని ఆలోచించండి మాట్లాడండి. విధులు శుభ్రం చేసే వారి సేవలను ఘనతను మీ సొంత మాటల్లో చెప్పండి, సరేనా. ఇంక తర్వాత స్వీయ రచన, సృజనాత్మక, ప్రశంస, మళ్ళీ పదజాలము, వ్యాకరణాంశాలు. ఇలా మీరు ప్రతి పాఠం నుంచి ఇక్కడ కూడా చూడండి, కళాభిరుచి అంటే ఏంటి, ఏ ప్రాంతాల్లో ఏ వస్తువులను చేసే కళాకారులు ఉన్నారు. సో ఈ ప్రశ్న వచ్చేసి మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఎలా ఇచ్చాడంటే, తెలంగాణలో పెంబర్తి గ్రామం ఒక హస్తకళ ఉంది కదా, దానిలాగానే ఏదైనా వేరే హస్తకళ మీకు తెలిసి ఉంటే రాయండి అని అడిగారన్నమాట. అంటే ఏ ప్రాంతాల్లో ఏ వస్తువులు చేసే కళాకారులు ఉన్నారు. ఓకే, మీకు ఒక కళ గురించి తెలిస్తే దాని గురించి మీరు వివరించుకోవచ్చు అన్నమాట. సో ఒక హస్తకళ గురించి కూడా మీరు నేర్చుకొని ఉండాలి. కళాభిరుచి అంటే ఏమిటి, సరేనా. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది ఆలోచించండి చెప్పండి, మళ్ళీ ఇక్కడ విని ఆలోచించి మాట్లాడండి, పెంబర్తి కళాకారుల నైపుణ్యం గురించి రాయండి. స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస, ఇంక పదజాలము, వ్యాకరణాంశములు. ఇవి ఇక్కడ వరకు మీరు చదివితే మీకు పద్య భాగము, గద్య భాగము అనేటువంటివి పూర్తి అవుతాయి.